యొక్క ఇది అనేది సెకండ్ క్యాడర్ కింద చూసేవాళ్ళు. మార్కులు రాకపోతే నేను ప్రైవేట్ స్కూల్ కాలేజీలో వేయాలి, డబ్బులు ఏడాల్సి వస్తాం అనేవాడు. బాగా చదువుకో అంటే ఆ రోజున విధానం అది. ఇవాళ వచ్చేటప్పటికి ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ స్కూల్ అంటే ఎందుకు పనికిరాంది ప్రైవేట్ది. ఈ 25 ఏళ్లలో వచ్చినటువంటి మార్పు ఇది. ఇందులో వచ్చిన ఒక దరిద్రం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతవరకు కాలేజీలకు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దాన్ని స్కూళ్ళ దశకి తెచ్చాడు. ఎందుకని డ్రాప్ అవుట్లు జరుగుతున్న స్కూల్ దశలో చిన్నపిల్లల టైంలో తల్లిదండ్రులు కనుక డబ్బులు కట్టలేక స్కూల్కి మానిపిచ్చేస్తే అక్కడతో అయిపోతుంది. వాళ్ళు వ్యవసాయ కూలీల కిందనో ముఠా కూలీల కిందనో అదే మన ఇవి ఉంటాయి కదా భవన నిర్మాణ కూలీల కిందనో ఇట్లాగే మిగిలిపోతారు. చాలా మంది పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో జరిగేది అదే. మెకానిక్ షాపుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉంటారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే ఉంటారు. వాళ్ళకి ఎందుకని ఆ ఫీజు కట్టలేక ప్రభుత్వ పాఠశాల ఎందుకు చేర్పించారంటే ఆ పాఠశాలల మీద ఇంట్రెస్ట్ లేక వీళ్ళకి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోక. ఇతను ఏం చేశాడు? 2 రకాల మంచి పని చేశాడు. ఒకటి గవర్నమెంట్ స్కూళ్ళలో రెస్పాన్సిబిలిటీ. స్కూళ్ళల్లో పిల్లలు ఒక రోజు అటెండ్ కాకపోయినా వాలంటీర్కి కంప్లైంట్ వెళ్తుంది, వాళ్ళ ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అట్లాంటి రెస్పాన్సిబిలిటీ అడ్మినిస్ట్రేటివ్గా చేశాడు. నేను ఎక్కడో చూసా, గుంటూరు జిల్లాలోనే ఎక్కడో కలెక్టర్ గారు ఓ స్కూల్కి వెళ్ళి పత్తిపాడు దగ్గర ఎక్కడో జెడ్పీ స్కూల్కి 50 మంది పిల్లలు ఎవరు రాలేదు ఏంటి సమాధానం అని అడిగిందంట. హెచ్ఎం ఏం చెప్తాడు? ఆయన వాళ్ళ ఇళ్ళకి